హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు రాగబంధం రక్తబంధం నవలలోని ముగింపు భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే, మరిన్ని మంచి నవలలు వినాలనుకున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. చిట్ట చివరికి లలితకు అసలు విషయం తెలిసిపోతుంది. విషయం తెలుసుకున్న ఆమెకు కాళ్ల కింద నుంచి భూమి కదిలిపోయినట్టు అనిపిస్తుంది. లలిత శోకదేవతల నిర్జీవంగా ముందుకు కదిలింది. ఆ దృశ్యాన్ని చూడలేక కుప్పగా కూలిపోయాను. ఆ సాయంత్రం బాబుగాడి స్కూల్ యూనివర్సిటీకి వెళ్ళాను. ఆ స్కూల్ డైరెక్టర్ గారు చీఫ్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు. నా చేతుల మీదుగా శ్రీకాంత్కి గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్స్ ఇస్తుంటే నాలో కలిగిన ఆనందాన్ని ఎలా వర్ణించేది. ఓ పక్క ఆనందం, మరో పక్క ఆవేదన. వీడు నా కొడుకు అని లోకానికి గర్వంగా చెప్పుకోలేని నిస్సహాయాన్ని. అసహాయతతో కదలలేకుండా అయిపోయాను. కొడుకు ప్రయోజకుడైతే ఏ తండ్రి మనసు గర్వంగా సంతోష తరంగాలపై తేలియాడదు. కారు డ్రైవింగ్ చేస్తూ నా పక్కనే కూర్చున్న బాబుగాడిని దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాను. కారు ఇంటి ముందాగింది. బాబుగాడు నేను కొనిచ్చిన క్రికెట్ బ్యాట్, షటిల్ బ్యాట్ పట్టుకుని సంతోషంతో దిగిపోయాడు. నేను కారు దిగి లోపలికి వచ్చిన ఓ 2 గంటలకు లలిత ఇంట్లో నుండి బాబుగాడు గట్టిగా ఏడవడం వినిపించింది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఉన్న పళంగా లలిత ఇంటికి వెళ్ళాను. లలిత ఇంటి మెయిన్ గేట్ వద్ద బాబుగాడిని నేను కొనిచ్చిన క్రికెట్ బ్యాట్, షటిల్ బ్యాట్ పడున్నాయి, నన్ను వెక్కిరిస్తున్నట్లుగా. వాటిని విస్మయంగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళాను. రవిచంద్ర నన్ను చూడగానే చిరునవ్వుతో స్వాగతం పలికాడు. లలిత మాత్రం నన్ను చూడగానే ముఖం ముడుచుకుంది. నా ఉనికి ఆమె భరించలేకపోతుందని అర్థమైంది ఆమె వాలకం చూస్తుంటే. బాబుగాడు, మమ్మీ నాకు బిస్కెట్లొద్దు, కేక్ కావాలి అంటూ పేచి పెట్టసాగాడు. ఇవాళకి తిను, రేపు చేసి పెడతానుగా అంది లలిత బిస్కెట్ల ప్లేట్లు అందిస్తూ. నాకొద్దు అంటూ వాడు ఆ బిస్కెట్ల ప్లేట్ గిరాట కట్టాడు. దాంతో ఒళ్ళు మండింది లలితకు. వాడి వీపు మీద దబాదబా బాధేసింది. వేలడంత లేవు వెధవ పొగరు, వెధవ జాతి, వెధవ రక్తం. మంచి బుద్ధులు ఎక్కడొస్తాయి, రక్తం అటువంటిది మరి. వాడి వైపు ఏహ్యంగా కోపంగా చూస్తూ అంది. నేను ఉలిక్కిపడ్డాను. లలిత అన్న మాటలు నా హృదయాన్ని పొడిచినట్టయింది. వెధవ జాతి, వెధవ రక్తం. నా రక్తం పంచుకుని పుట్టాడని, నన్ను ఉద్దేశించే అంటోందని, దెప్పి పొడుస్తోందని నాకు అర్థం అవడానికి ఎంతో సేపట్టలేదు. ఇన్నాళ్ళు ఎంతో గారాభంగా, ప్రేమగా గుండెలకు చేర్చుకుని లాలించిన లలిత ఈరోజు వాడు నా కొడుకు అని తెలియగానే ఏహ్యభావంతో చూస్తోంది. నా మనసు చివుక్కుమంది. లలిత, నన్ను శిక్షించు, పడతాను, కానీ ఏ పాపం తెలియని ఆ పసివాణ్ణి, ఆ అమాయకుడిని హింసించ. నా అంతరంగం బాధగా మూలిగింది. చీము రక్తం ఉన్న ఏ మగాడికైనా తన జన్మభూమిని, తన కన్న తల్లిని, తన రక్తాన్ని వేలెత్తి చూపినా, నిందించినా, చులకగా మాట్లాడినా పౌరుషం రాకుండా ఉంటుందా? నాకు మొదటిసారిగా లలిత మీద ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. చాచిపెట్టి ఆమె చెంప పగలగొట్టాలనిపించింది. కోపంతో, బాధతో, అవమానంతో నా చేతులు కుర్చీ హ్యాండ్ రెస్ట్ మీద బిగుసుకుంటున్నాయి. అంతకంటే ఇంకేమీ చేయలేని నిస్సహాయుణ్ణి కదా. ఇంతలో రవిచంద్ర అందుకున్నాడు. నీకేమైనా మతిపోయిందా? ఎందుకు వాణ్ణి అనవసరంగా బాధిస్తున్నావు? ఈ మాత్రం దానికి వెధవ జాతి, వెధవ రక్తం అంటూ దెప్పి పడవాలా? వాడేం చేశాడని అంటూ మందలించాడు. శ్రీకాంత్ ఏడుస్తున్నాడు. శ్రీ అంటూ వాడిని పిలిచాను. అంకుల్ పరిగెత్తుకుంటూ వచ్చి నా ఒడిలో దూరిపోయాడు. నీ తల్లి నిన్ను అసహించుకున్నా నీకు నేనున్నాన్రా. మూగగా రోధించింది మనసు. వాణ్ణి గుండెలకు ఆర్తిగా, ప్రేమగా హత్తుకున్నాను. అంకుల్, మమ్మీ ఈరోజు నన్ను చూసి ఎందుకు చిరాకు పడుతుంది? ఎందుకు తిడుతోంది? ఎందుకు కొడుతోంది? అమాయకంగా ఆ పసివాడిని ప్రశ్నిస్తుంటే ఏమని జవాబు చెప్పేది? నేను చేసిన తప్పుకు నిన్ను శిక్షిస్తుందిరా అని చెప్పనా? నా కళ్ళల్లో అప్రయత్నంగా నీరు సుడులు తిరిగింది. ఆవేదనతో కంపిస్తున్న పెదవులను పళ్లతో అదింపెడుతూ వాడి శిరస్సును ఆర్తిగా స్పృశించాను. ఏమండి, వీడు మీ బిడ్డ కాదు అంటుండగా ఆమె గొంతు గాద్గదమైంది. నేనొక్కసారి అదిరిపడ్డాను. లలిత ఆ భయంకరమైన నిజం భర్తతో చెప్పడానికి నిశ్చయించుకుందా? తెల్లబోయి చూస్తున్నాను.
రవిచంద్ర భార్య వైపు చూస్తూ, నీకేమైనా మతిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అన్నాడు కోపంగా. అది కాదండి, మీ లక్షణాల్లో ఒక్క మంచి లక్షణమైనా రాలేదు వాడికి అంది మాట మారుస్తూ. బాగుంది, పిల్లలన్న తర్వాత అల్లరి చేయరా, పేచి పెట్టరా? ఈ మాత్రానికే ఇంత కలవరపడిపోవాలా? అయినా నీకు ఈరోజు ఏదో అయ్యింది, పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. సైకియాట్రిస్ట్కి వెళ్దామా పద అన్నాడు అసహనంగా చూస్తూ. నిజంగా నాకు పిచ్చి పడితే ఎంత బాగుండును. కొన్ని చేదు నిజాలు తలుచుకుని కుమిలిపోయే కన్నా పిచ్చిలోనే ఆనందం బ్రతికేయవచ్చు, ఆనందం కూడా వెతుక్కోవచ్చు అంది వైరాగ్యం నిండిన స్వరంతో. రవిచంద్ర అలా మాట్లాడుతున్న భార్య వైపు జాలిగా చూసి ఆమెను దగ్గరికి తీసుకుని, లలిత, ఏమైందిరా నీకు? ఎందుకిలా ఏదో పోగొట్టుకున్నట్టు మాట్లాడుతున్నావు? నీ మనసులో బాధ ఏదైనా ఉంటే నాతో చెప్పచ్చుగా, చెప్పరా? ఎంతో సౌమ్యంగా గారాభంగా అంటూ ఆమె ముంగురులను ప్రేమగా సవరిస్తున్నాడు. లలిత భర్త గుండెల్లో ముఖం దాచుకుని అతన్ని లతలా అల్లుకుపోయి బావురుమంది. రవిచంద్ర ఆర్తిగా ఆమె శిరస్సుపై పెదవులతో స్పృశిస్తూ 2 చేతులు ఆమె భుజం మీద నుంచి ఓదారుస్తున్నాడు. ఆ పరిసరాల్లో ఉన్న వ్యక్తుల ఉనికినే విస్మరించి దుఃఖాన్ని సుడిగుండంలో చిక్కుకున్న ఆ జంటను చూసి ఓ పక్క జాలి ఆవేదన, మరో పక్క ఆదర్శ దాంపత్యానికి ప్రతీకలైన ఆ పవిత్ర జంటను ఆరాధనగా అబ్బురంగా తిలకిస్తూ లేచి ముందుకు కదిలి కలలోని మనిషిలా భారమైన గుండెతో, మా ఇంట్లోకి వచ్చాను. అమ్మ నా చేతుల్లో నుండి బాబుని ఆత్రంగా తీసుకుని తెగ ముద్దాడేస్తోంది. వాడు తన మనవుడు అని తెలియగానే ఆ ముసలి తల్లి హృదయంలో ఆశ, ప్రేమ మొలకెత్తాయి. ఆ కళ్ళల్లో కాంతిరేఖలు వెల్లివిరిశాయి. శ్రీ, ఇందాక ఎందుకురా ఏడ్చావు? మమ్మీ కొట్టిందా అడిగింది అమ్మ. వాడి విషయం చెప్పాడు. అమ్మ ఒక్క క్షణం కేకులు ప్లేట్లో అవన్నీ సర్దేసుకుని అందించింది. వాడి వైపు ఆరాధనగా చూస్తూ అమ్మ మాటిమాటికి చీర కొంగుతో కళ్ళెత్తుకుంటుంది. వాడు కేకులు తింటూ ఆశ్చర్యంగా అమ్మ వైపు చూస్తూ, నానమ్మ ఎందుకు ఏడుస్తున్నావని ప్రశ్నించాడు. ఇవి కన్నీళ్లు కాదురా, ఆనంద బాష్పాలు. నా వంశాన్ని ఉద్ధరించే మనవుణ్ణి చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఈ ఆనందాన్ని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను రా అంటూ వాణ్ణి గుండెలకు హత్తుకుంది. వాడి కళ్ళు, ముక్కు తన చీర కొంగుతో తుడిచింది. నా పిచ్చి తల్లి కోరిక తీరినందులకు గర్వించన, లలితకు జరిగిన అన్యాయానికి ఏడవన. ఈరోజు మధ్యాహ్నం హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళేసరికి లలిత ఇంత అఘాయిత్యం చేసింది. లలిత ఇంత తొందరపడి ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేదు అంటూ మాధవ్ జరిగిన సంఘటనలు అన్నీ చెప్పడం ముగించి బరువుగా నిట్టూర్చాడు. ఇప్పుడు ఆమె పొజిషన్ ఎలా ఉంది? మిత్రుడిని అడిగాడు జయకృష్ణ. చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఈ రాత్రి గడిస్తే గాని చెప్పలేమన్నాడు ఆవేదనగా మాధవ్ నోటి నుండి వెలువడిన ఈ చేదు నిజాలు విని రవిచంద్ర ఎంతకీ జీర్ణించుకోలేకపోతున్నాడు. తనకు పిల్లలు పుట్టే యోగం లేదా? అయితే శ్రీకాంత్ తన బిడ్డ కాదా? భగవాన్, ఇన్నాళ్ళు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అనుకుని భ్రమిస్తూ వాడి ఆటపాటల్లో మురిసిపోతూ బ్రతికాను. ఇప్పుడు ఆ భయంకరమైన నిజాన్ని నా చెవులకు ఎందుకు వినిపించావు? ఈ నిజం తెలియకపోతే ఆ భ్రమలోనే బ్రతికేవాణ్ణి కదా అంటూ అతడి హృదయం మూగగా ఆక్రోశించింది. నిస్సత్తుగా అక్కడ కుర్చీలో కూలబడిపోయాడు. లలిత, తొందరపడి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఇటువంటి అఘాయిత్యానికి ఎందుకు పూనుకున్నావు? నువ్వు ఎప్పుడూ పునీతవే. పవిత్రమైన గంగానదిలో పాపులు మునిగి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుని పునీతులవుతున్నారు. అట్లా అని గంగా అపవిత్రురాలు కాదుగా, పవిత్రురాలేగా. అట్లే నిన్ను మాధవ్ తాకినా నువ్వు అపవిత్రాలివి కాదు, పవిత్రమైన గంగానదివే. మనసు మలినమైన, తేనె శరీరం మలినమైనట్టు నువ్వు ఎట్టి వికారాలకు లొంగని పునీతవు. మనసు పట్టు తప్పిన వారే ఈ చెడు పని చేయడానికైనా వెనకాడరు. అతడి మనసు అదుపు తప్పి అతడి చేత ఇంత దారుణాన్ని చేయించగలిగింది. నిజానికి మాధవ్ అంత కాముకుడు కాదు, క్రూరుడు కాదు, మానవత్వం ఉన్న మనిషే. అయితే పరిస్థితుల ప్రభావానికి లొంగిపై ఇంత దారుణానికి పూనుకున్నాడు. అందులోనూ నిన్ను బాల్యం నుండి ఒక ప్రియ నేస్తంగా, ఒక ప్రియురాలిగా, మూగగా, ప్రేమగా ఆరాధిస్తూ వచ్చాడు. నీ రూపాన్ని తన కళ్ళల్లో మదిలోనూ నిలుపుకొని పూజిస్తున్న అతనికి నువ్వు ఒంటరిగా కనిపించేసరికి తననే తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయినా లలిత, నీ గుండెల నిండా నీ అణువణువు నేనే నిలిచి ఉన్నప్పుడు నిన్ను స్వీకరించనని ఎలా అనుకున్నావు అంటూ నిశ్శబ్దంగా రోధించసాగాడు. హఠాత్తుగా అతడి అంతరాత్మ మొన్న నువ్వు లలితకిచ్చిన సమాధానమే ఆమె జీవితానికి అంతిమ తీర్పైంది, ఆమె చేత ఈ అఘాయిత్యానికి దారి తీయించింది అంటూ దెప్పి పొడిచింది. రవిచంద్ర తుళ్ళిపడ్డాడు.
అప్పుడు కానీ తన పొరపాటు ఏమిటో జ్ఞప్తికి రాలేదు. మొన్న లలితకు తాను ఏమని సమాధానమిచ్చాడు? అతడు కుమిలిపోయాడు. అవును, ఇందులో తన పొరపాటు కూడా లేకపోలేదు. అతడి కళ్ళ ముందు ఆ సంఘటన కదిలింది. శ్రీకాంత్ 2 చేతుల్లో మెడల్స్ ఇంకా ఏవో గిఫ్ట్లు పట్టుకుని ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ పసివాని వదనంలో విజయం తాలూకా వెలుగురేకులు ప్రస్ఫుటమవుతున్నాయి. తన ఆశ్చర్యంతో చూస్తూ, శ్రీ, ఇవన్నీ ఎక్కడివిరా అన్నాడు. ఈరోజు మా స్కూల్ యానివర్సరీ కదా డాడీ. ఈ ప్రైజెస్ గేమ్స్లో వచ్చాయి. ఇవి క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్లో ఫస్ట్ వచ్చినందులకు. జనరల్ నాలెడ్జ్ మీద క్విజ్ పోటీ పెట్టారు, అందులో ఫస్ట్ వచ్చినందుకు ఈ ప్రైజ్ అంటూ వాడు ఉత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. వాడు ఏ పని చేసినా ఎంతో సరదా పడిపోయే లలిత వాడిని అసహ్యంగాను కోపంగాను చూస్తూ, స్కూల్లో టీచర్లను కొట్టినందులకు, తోటి పిల్లలను కొట్టినందుకు ప్రైజులు ఇవ్వలేదా అంది వ్యంగ్యంగా. వాడి ముఖం చిన్నపోయింది. దోషిలా తలదించుకున్నాడు. లలిత ధోరణి చూస్తే తనకు చిరాకెత్తింది. పాపం వాడు ఎంతో ఆనందంగా చెప్తుంటే సంతోషించడం మానేసి అలా డిస్కరేజ్ చేస్తావేంటి బాధగా అన్నాడు. ఒక్క చదువులేనే కాదు, అన్నిట్లో మంచి పేరు తెచ్చుకోవాలి అంది. మీ మమ్మీకి ఈరోజు మూడ్ సరిగా లేదురా అంటూ వాడిని దగ్గరికి తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు తను. డాడీ, మమ్మీ నువ్వు మా స్కూల్కి వస్తానన్నారుగా, ఎందుకు రాలేదు అన్నాడు బొంగమూతి పెట్టి. నాకు ఆఫీసులో పని తగిలింది, మరి మమ్మీకి ఒంట్లో బాగోలేదు. ఈసారి మీ స్కూల్లో ఏదైనా ఫంక్షన్ అయితే తప్పకుండా వస్తాం, సరేనా అన్నాడు వాడిని మభ్యపెడుతూ. ఎంచక్కా డాక్టర్ అంకుల్ వచ్చారు. అంకులే నాకు అన్ని ప్రైజెస్ ఇచ్చారు. నన్ను చూసి ఎంతో సరదా పడిపోయారు. తెలుసా ఎన్ని ముద్దులు పెట్టుకున్నారో. అంకుల్ నన్ను షోరూమ్కి తీసుకెళ్ళి నాకు నచ్చిన సైకిల్ ఆర్డర్ ఇచ్చారు. ఈ క్రికెట్ బ్యాటు, ఈ షటిల్ బ్యాటు అంకులే కొన్నారు అంటూ వాడు ఆ వస్తువులన్నింటినీ తమకు చూపిస్తూ తెగ ఆనందపడిపోయాడు. లలిత, నిన్ను కన్న తండ్రి కదా, మరి నువ్వు ఏడిస్తే ఏడుస్తాడు, నవ్వితే నవ్వుతాడు. నిన్ను చూడగానే ఈ లోకాన్నే మర్చి పరవశించిపోతాడు అంది ఎగతాళిగా. లలిత, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అసహనంగా అన్నాడు అయోమయంగా చూస్తూ. అది కాదండి, కన్నతండ్రి కంటే ఎక్కువగా బిహేవ్ చేస్తుంటాడు కదా, అందుకంటున్నాను. పోన్లే, పిల్లలు లేరు కదా పాపం, వీడిని కన్నబిడ్డగా ఊహించుకోవడంలో తప్పే ఉంది అని సర్ది చెప్పాడు తాను. క్రికెట్ బ్యాటు బాల్ బయటికి విసిరేసి, ఈసారి అతగాడేమైనా కొనిస్తే నువ్వు కానీ ఇంటికి పట్టుకొచ్చావో నీ కాళ్ళు విరక్కొడతాను, తెలిసిందా అంటూ ఆ పసివాడి మీద విరుచుకుపడింది హిస్టీరిక్ వచ్చిన దానిలా. ఆ పసివాడు ఏడుపు లంఘించుకున్నాడు. తమ పెళ్ళైన తర్వాత లలితను అంత కోపంతో ఎప్పుడూ చూడలేదు. బాబుగాడు ఎంత అల్లరి చేసినా కసురుకోవడం కానీ కోపగించుకోవడం కానీ చేసేది కాదు. వాడెంతో గారాభం, చిన్న మాట కూడా అననిచ్చేది కాదు. అలాంటిది లలితలో వచ్చిన ఈ వింత పరిణామానికి విస్మయం చెందాడు తాను. ఈ మధ్య ఒంట్లో అంతగా బాగుండడం లేదు కదా, అందుకే అంత చిరాగ్గా ఉండుంటుందిలే అనుకుని సరిపెట్టుకున్నాడు. తల్లి తన వస్తువులన్నీ బయటకు గిరాట వేయడంతో శ్రీకాంత్ ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఊరుకో నాన్న, రేపు నీకు అవన్నీ కొనిపెడతానుగా, వీసీపీ పెట్టుకుని సినిమా చూద్దాం అన్నాడు వాణ్ణి ఏడుపు నుండి మరిపించడానికి. వాడి దెబ్బతో ఏడుపు మానేసి సంతోషంగా తల ఊపాడు. వీసీపీలో క్యాసెట్ పెట్టి టీవీ ఆన్ చేశాడు. శ్రీకాంత్ ఏడుపు మానేసి సినిమాలో నిమగ్నం అయిపోయాడు. ఆ సినిమాలో హీరో భార్యను, హీరో ప్రాణమిత్రుడు ఆమెకు కూల్ డ్రింక్లో మత్తుమంది కలిపి ఆమె శీలాన్ని దోచుకుంటాడు. సడన్గా అర్ధరాత్రి పూట ఆమెకు స్పృహ వచ్చి తాను ఎక్కడున్నది తెలుసుకుంటుంది. తన పక్కలో పడుకున్న ఆ పాపాత్మని చూసి హతాశరాలవుతుంది. తన శీలాన్ని అపహరించిన వాడిని కోపంతో ఉడికిపోతూ రక్కుతుంది, గిల్లుతుంది. ఇంటికి వెళ్ళి జరిగిందంతా భర్తకు వివరిస్తుంది. గౌరీ, నువ్వు ఎప్పుడూ పవిత్రాలవే. ఈ ప్రమేయం లేకుండా ఆ పాపాత్ముడు నిన్ను దోచుకున్నాడు. ఇందులో నీ తప్పే ఉంది. నీ మనసు నిండా నేనే నిండు ఉన్నప్పుడు నిన్ను అనుమానించడం, తిరస్కరించడం అవివేకమే అవుతుంది అంటూ సహృదయంతో ఆమె భర్త ఆమె తప్పును క్షమించి అక్కున చేర్చుకుంటాడు. ఏమండి, నిజ జీవితంలో ఇలా జరిగితే అంత సహృదయంతో ఏ భర్తైనా భార్యను స్వీకరిస్తాడా, ఆదరిస్తాడా? ఆతృతగా అడిగింది లలిత. ఆ కళ్ళల్లో ఎన్నో ఆశలు. పిచ్చిదానా, అది సినిమా, ఇది జీవితం. సినిమా జీవితం ఒకటి ఎలా అవుతుంది? 3 గంటల సినిమాకి 100 ఏళ్ల జీవితానికి తేడా లేదు. నిజ జీవితంలో ఇలా జరిగితే ఏ మగాడు శీలం పోయిన భార్యను స్వీకరించగలడు? అది ఎన్నటికీ జరగదు. ఇది సినిమా కాబట్టి ప్రేక్షకులను రక్తి కట్టించడానికి సాధ్యం కానిది కూడా సాధ్యమయ్యేట్లు చూపిస్తారు దర్శకులు. నిజ జీవితంలో భర్త వలన తప్పు జరిగినా, భార్య వలన తప్పు జరిగినా ఎవరు సర్దుకుపోయి సంసారాన్ని సాగించగలరు? అయినా నీకు ఈరోజు అన్నీ ఇటువంటి అనుమానాలు, సందేహాలు వస్తున్నాయేమిటి? ప్రశ్నించాడు విస్మయంగా చూస్తూ. ఆమె కళ్ళు అప్రయత్నంగా చిప్పిల్లాయి. తన మనసు ద్రవించుకుపోయింది.
ఎందుకు ఈరోజు పదే పదే కన్నీరు పెట్టుకుంటుంది? అరెరే, మళ్ళీ ఎందుకు ఆ కన్నీళ్ళు? ఏమైంది లలిత? మృదువుగా అడిగాడు దగ్గరికి తీసుకుంటూ. ఏమీ లేదు, ఈరోజు నా మనసేమీ బాగుండలేదు అంది కళ్ళు తుడుచుకుంటూ. అర్ధరాత్రి మెలకు వచ్చి చూసేసరికి లలిత ఇంకా నిద్రపోలేదు. తన మీదగా వంగని నుదుటి మీద గాఢంగా పెదవులతో ముద్దు పెట్టుకుంది. వేళ్లతో తన జుట్టున ప్రేమగా నిమురుతూ ఆరాధనగా చూస్తోంది. ఏమిట్రా, ఇంకా నిద్రపోలేదా? అడిగాడు మార్దవంగా. నిద్ర పట్టడం లేదండి, నాకు ఇవే ఆఖరి ఘడియలు. ఈ రాత్రి నాకు ఆఖరి రాత్రి అంటూ ఏదో చెప్పబోయింది. ఏమిటి లలిత, ఈరోజు ఎప్పుడూ లేనిది వింత వింతగా మాట్లాడుతున్నావు? ఆఖరి గడియలేమిటి? ఆఖరి రాత్రి ఏమిటి? అసలు నీకు ఈరోజు ఏమైంది? చిరాగ్గా ప్రశ్నించాడు. ఆమె తన ఎదలో మోము దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏమండి, రాత్రి నేను చచ్చిపోయినట్లుగా స్వప్నం వచ్చిందండి, అందుకని నాకేదో భయంగా ఉంది అంది ఆవేదనగా. ఆమె గుండెల్లోకి అపురూపంగా అదుముకుంటూ, ఇచ్చిదానా, కలలు ఎప్పుడూ నిజం కావు, మన ఇద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. అదే మనసులో పెట్టుకుని బాధపడుతున్నాం. పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కకు నెట్టి ప్రశాంతంగా పడుకో అన్నాడు ఓదార్పుగా. ఆ ప్రశాంతమైన నిద్రనే వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ సంతృప్తిగా కళ్ళు మూసుకుంది. ఆ మాటలకు అర్థం అప్పుడు తనకు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తోంది. అయినా ఇప్పుడు ఏం చేయగలడు? తెలిసి పరిస్థితి చేజారిపోయిన తర్వాత 2 రోజుల నుండి లలిత ఏదో పోగొట్టుకున్న దానిలా విచారంగా ఏటో చూస్తూ కూర్చుంటోంది. ఆమె చర్యలను తాను గమనిస్తూనే ఉన్నాడు. ఒంట్లో బాగోలేదేమోనని సరిపెట్టుకున్నాడు. పొయ్యి మీద పాలన్నీ పొంగి పొర్లుతుంటే ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ స్టవ్ ఎదురుగా నిలబడింది. తన తల్లి, ఏమిటే లలిత, పాలన్నీ పొంగిపోతుంటే అలా చూస్తూ ఊరుకున్నావేమిటి? స్టవ్ కట్టొచ్చు కదా అంది గట్టిగా కేకలేసి. లలిత తేరుకుని కంగారుగా, ఏమిటత్తయ్యా అంది. చూడు, 2 లీటర్ల పాలు ఎలా పొంగబెట్టావో. స్టవ్ దగ్గర అంత పరధ్యానంగా నిలబడకూడదు. ఏ చిరున అంటుకుంటేనో. ఒంట్లో బాగోలేదా? అలా ఉన్నావు లాలనగా అడిగింది అమ్మ. లలిత కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. మౌనంగా తలదించుకుంది. తాను వంటింటి గుమ్మం దగ్గరే నిలబడి అంతా పరిశీలిస్తున్నాడు. ఆమె దగ్గరగా నిలబడి భుజం మీద చేయి చేసి, లలిత, ఒంట్లో బాగోలేదా? ఎందుకలా ఉన్నావు చెప్పరా అననయంగా అడిగాడు. అబ్బే, నాకేం లేదు, బాగానే ఉన్నానంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ. రవి 2 రోజుల నుండి చూస్తున్నాను. దాని వరుస ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటుంది. మాటి మాటికి కంటి తడ పెట్టుకుంటుంది. డాక్టర్ మాధవ్ గారి దగ్గరికి తీసుకెళ్ళి దీని పరిస్థితి వివరించు అంది అమ్మ. వద్దు వద్దు, మాధవ్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళొద్దు. అతన్ని చూస్తేనే నాకు అసహ్యం. దుర్మార్గుడు, నయవంచకుడు అంటూ ఉద్వేగంగా ఏదో చెప్పబోయింది. తప్పు లలిత, అంత మంచివాణ్ణి అలా అనొచ్చా అన్నాడు చిన్నగా మందలిస్తూ. మీకు తెలీదండి, మీరు అనుకున్నంత మంచివాడు కాదు. నల్లనివన్నీ నీళ్లు, తెల్లనివన్నీ పాలు అని నమ్మే అమాయకులు మీరు. అతడి నిజస్వరూపం మీకు తెలియదు అంది ఉక్రోషంగా. దీనికేదో దుష్టశక్తి ఆవహించింది, లేకపోతే దేవుళ్ళలాంటి మాధవ్ని దుర్మార్గుడు అంటుంది. ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి అంటూ అమ్మ తనని కంగారు పెట్టింది. ఏమండి, నేను రాను, ప్లీజ్, నన్ను బలవంతం చేయొద్దు దైన్యంగా అంటూ తన గుండెలు తలదాచుకుని బావురుమంది. అది అలాగే అంటుంది, తీసుకెళ్ళరా అంటూ అమ్మ హడావిడి పెట్టసాగింది. లలిత నా కళ్ళల్లోకి దైన్యంగా అర్థింపుగా చూసింది. ఏమండి, నన్ను తీసుకెళ్ళొద్దు బ్రతిమాలుతూ అంది. సర్లే, నీ ఇష్టం, తీసుకెళ్ళంలే, కాసేపు రిలాక్స్డ్గా పడుకో అంటూ నడుం చుట్టూ చేయి వేసి నడిపించుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చాడు. బెడ్ మీద పడుకోబెట్టి తాను వచ్చేస్తుంటే తన చేయి పట్టుకుని, ఏమండి, కాసేపు నా పక్కలో కూర్చుని కబుర్లు చెప్పండి అంది అభ్యర్థనగా. ఆఫీస్కి టైం అవుతున్నా ఆమె కోరిక కాదనలేక కూర్చున్నాడు. ఒడిలో తలపెట్టుకుని పడుకుని తను ఎక్కడికైనా వెళ్ళిపోతాడేమో అన్నట్టు భయంగా తనను అల్లుకుపోయింది. ఏదో బాధతో తనలో తాను నలిగిపోతున్నట్టు గ్రహించగలిగాడు. విషయం ఏమిటని తాను నిలదీసి అడగలేదు. తానే చెప్తుందిలే అని స్తబ్దుగా ఉండిపోయాడు. ఈరోజు ఉదయం తాను ఆఫీస్కి బయలుదేరడానికి హడావిడి పడుతుంటే నా చేతిలో కుంకుమ వరణ ఉంచి, ఏమండి, ఈరోజు మీ చేతితో బొట్టు పెట్టించుకోవాలని కోరిక తీరుస్తారా అభ్యర్థనగా అడిగింది. ఆమెని వింతగా చూస్తూ నుదుటిన సింధూరం దిద్ది అంటున్నట్టుగా పెదవులతో స్పృశించాడు. ఏమండి, మరొక్క కోరిక అంది ఆశగా చూస్తూ. ప్రియా, నీ కోరికలేమున్నాయో తొందరగా చెప్పు, విన్నవించుకో, చప్పును తీర్చేస్తాను చిలిపిగా నవ్వుతూ అన్నాడు. తన చేతికి పువ్వులిచ్చి తల్లో పెట్టండి అంది. నల్లని కురుల్లో మల్లెలు తురిమి వెనక నుండే ఆమెను గాఢంగా హత్తుకుని మత్తుగా ఆమె చేతుల్లో పువ్వుల పరిమాణాన్ని ఆగ్రానిస్తున్నాను. మైకంతో కళ్ళు మూసుకున్నాడు. లలిత తన ముఖాన్ని గులాబీ లాంటి మృదువైన చెక్కిళ్లకు చేర్చుకుని తన్మయత్వంగా కళ్ళు మూసుకుంది.
ఏమండి, ఇంకో జన్మ ఉంటే నీకే భారీగా పుట్టాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానంది ఆరాధనాపూర్వకంగా చూస్తూ. వాల్ క్లాక్ 9 గంటలు కొట్టడంతో తుళ్ళిపడ్డాడు. ఆఫీస్కి టైం అవుతుందనే కంగారులో ఆమెను సున్నితంగా విడిపించుకుని వచ్చేస్తుంటే తనకు చిన్నపిల్లల్లా అల్లుకుపోయింది. ఏమండి, నన్ను ఎప్పుడూ మర్చిపోరుగా, రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకుంటారు కదా అంటూ కంటనీరు పెట్టుకుంది. అబ్బా, మళ్ళీ మొదటికే వచ్చావా? నీకేం కాదు, నువ్వు పచ్చగా 100 ఏళ్ళు జీవిస్తావు. మనసు పాడు చేసుకోకు, నిశ్చింతగా ఉండు. ఆఫీస్కి టైం అవుతుంది లలిత, మరి నేను వెళ్ళిరానా? సున్నితంగా మందలిస్తూ అననయించాడు. తనను వదల్లేక వదులుతూ తొందరగా వచ్చేయండి అంది దైన్యంగా చూస్తూ. చెయ్యి ఊపింది. ఆమె కళ్ళల్లో కదలాడిన కన్నీటికి అర్థం ఇప్పుడు స్ఫురిస్తోంది. అతడు ఆలోచనలకు పక్కన పెట్టి వాస్తవంలోకి వచ్చాడు. ఓ భగవాన్, నా భార్య ప్రాణాన్ని కాపాడు అంటూ మూగగా రోధించాడు. భారమైన గుండెతో తల్లి వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళారు. అతడి మనసు అల్లకొల్లంగా సుడిగుండంలో మునిగిపోతున్న అనుభూతి కలుగుతోంది. తన భార్య బ్రతికి బట్ట కడుతుంది, తన కళ్ళ ముందు కళకళలాడుతూ తిరుగుతుందనే అపారమైన నమ్మకంతో ఆశగా చూస్తున్నాడు డాక్టర్ల వైపు. మాధవ్, సులోచన ఎమర్జెన్సీ వార్డులోకి అరగంటకు వెళ్ళి లలిత పరిస్థితి చూసి వస్తున్నారు. రాత్రి సమయం దాటుతోంది. సరిగ్గా అప్పుడు హడావిడిగా ఎమర్జెన్సీ వార్డులోకి మాధవ్, సులోచన పరుగులాంటి నడకతో ప్రవేశించారు. వెళ్ళిన ఓ 10 నిమిషాలకే డాక్టర్ సులోచన బయటకొచ్చింది. రవిచంద్ర ఆమె వైపు ఆశగా చూస్తూ, డాక్టర్, లలిత పరిస్థితి ఎలా ఉందండి? ఆతృతగా అడిగాడు. ఏమి వినవలసి వస్తుందనని అతడి కళ్ళల్లో భయాందోళన స్పష్టంగా గోచరమవుతున్నాయి. సారీ రవిచంద్ర, ఆమె పరిస్థితి అంతకంతూ విషమిస్తోంది. ఆమెకు స్పృహ వచ్చింది, మీతో మాట్లాడాలంటోంది. బాబుని తీసుకుని మీరు లోపలికి వెళ్ళొచ్చు. ఆమె ప్రాణాలను నిలవటం గంటలు కాదు కదా, నిమిషాలు. అది ఆమె డాక్టర్ హోదాలో చెప్పిన ఆమెలోని స్త్రీ యొక్క సహజ స్వభావమైన బేలతనం, జాలి, ఆవేదన బయటకు ఉరికేందుకు ప్రయత్నిస్తున్నాయి. రవిచంద్ర ఆశల సౌధం పెళ్ళమంటూ కూలిపోయింది. గుండెని ఎవరో పిండేస్తున్న బాధ. హృదయం 1000 ముక్కలైపోయింది. కాళ్లల్లో శక్తి క్షీణించుకుపోయింది. బలవంతంగా శక్తిని పుంజుకుని కొడుకుని తీసుకుని భారమైన గుండెతో భార్య ఉన్న వారిలోకి వెళ్ళాడు. లలిత కళ్ళల్లో 1000 ఒత్తులు వెలిగించుకుని భర్త రాక కోసం చూస్తోంది. కాసేపట్లో గుప్పుమని ఆరిపోయి ఆ జ్యోతులకు బలవంతంగా చమురును అందిస్తోంది. భర్తను చూడగానే కళ్ళల్లో తళుక్కున మెరుపులు, పెదవులపై చెక్కు చెదరని అదే మందహాసం వెలిసింది. రవిచంద్రకు భార్యను చూడగానే దుఃఖం సముద్ర ఘోష చేస్తూ ఉబికి చెలేల కట్టలను దాటుకుంటూ హోరున పెద్ద శబ్దం చేసుకుంటూ వచ్చింది. లలిత అంటూ గొల్లుమన్నాడు. లలిత అతన్ని తన పక్కలో కూర్చోమన్నట్టు సైగ చేసింది. అతడు భార్య పక్కలో కూర్చుని ఆమె తల మీద చేయి చాచి నిమురుతూ, లలిత, తొందరపడి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఆవేదనగా అడిగాడు. గొంతు జీరబోయింది. ఏమండి, శ్రీకాంత్ మీ బిడ్డ కాదు అంటూ జరిగిన సంఘటన చెప్పాలని ప్రయత్నించింది. రవిచంద్ర మధ్యలో అడ్డుకుని, లలిత, శ్రీ నీ బిడ్డ కాదని, మాధవ్ బిడ్డని. ఆ కఠోర సత్యం నాకిప్పుడే తెలిసింది. నీ మనోభావాలను, నీ ఆవేదనను గ్రహించలేకపోయాను. నిన్న సినిమాలో చూసిన సంఘటన ద్వారా నా మనస్తత్వం తెలుసుకుందామనే ఉద్దేశంతో నా సలహా అడిగావు. అది నీ జీవితానికి సంబంధించిందని అనుకోలేకపోయాను. అందుకే అంత కఠోరమైన సమాధానం ఇచ్చాను. అదే నీ జీవితానికి అంతిమ తీర్పు అవుతుందని ఊహించనైనా లేదు. మొన్న నీవు పడ్డ వేదన, నీ ఆంతర్యాన్ని గ్రహించి ఉంటే అంత కఠినమైన తీర్పునిచ్చేవాణ్ణి కాదు. సామాజిక తలంపును దృష్టిలో పెట్టుకుని చెప్పాను కానీ కఠినమైన నా సమాధానమే నీ చేత ఇంత పని చేయిస్తుందని అనుకోలేదు. అయినా లలిత, ఇదే నన్ను నువ్వు అర్థం చేసుకున్నది. మాధవ్ నీ ప్రమేయం లేకుండా నిన్ను తాకినంత మాత్రాన నేను స్వీకరించకుండా ఉంటానా? నీ మనసు నిండా నీ అణువణువు నేనే నిండి ఉన్నప్పుడు నిన్ను శంకిస్తానా? అది నీ వివేకం కాకపోతుంది. ఏ పాపం తెలియని నిష్కల్మషమైన మనసు నీది. ఇందులో నీ పాత్ర లేదు. వట్టి అమాయకురాలివి. నీ మనసు హిమంతో కడిగిన ఓ శ్వేత పుష్పం. పవిత్రమైన గంగామాతను, భూమాతను తలపింపజేసే ఓ పవిత్రమూర్తివి. ఇన్నేళ్ళు ఒకే మాట మీదే ఒకే బాటగా కలిసి ఆనందంగా జీవించాం. శతకోటి బాసలు చేసుకున్నాం. ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటే నేనెలా బ్రతుకుతాననుకున్నావు? చెప్పు లలిత అంటూ బావురమన్నాడు. ఆమె భర్త చేతిని తన చెంపకు చేర్చుకుని, ఏమండి, నన్ను అపార్థం చేసుకోకుండా నా మనసును నన్ను అర్థం చేసుకున్నారు. ఈ చివరి గడియల్లో ఆ సంతృప్తి చాలు నాకు. ఆనందంగా కన్ను మూస్తాను. కష్టమైన సుఖమైన
ఇద్దరం కలిసి జీవించాలనుకున్నాం. కానీ అన్నీ మనం అనుకున్నట్టే సాగవు కదా. మనకింతే రుణం ఉందండి. జన్మంటూ ఉంటే వచ్చే జన్మలో మీకు భార్యగా పుట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను ఆవేదనగా అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. మళ్ళీ ఆమె పెదవి విప్పి, ఏమండి, నేను పోయిన తర్వాత మీరు ఏ అఘాయిత్యం చేయకూడదు, అలాంటిదేమీ చేయనని మాట ఇవ్వండి అంది చేయి చాపి దీనంగా చూస్తూ. లలిత, నీవే లేనప్పుడు నాకు ఈ బ్రతికెందుకు నిర్వేదంగా అన్నాడు. అలా కాదు, మీరు 100 ఏళ్ళు బ్రతకాలి అంది. బ్రతుకుతాను లలిత. ప్రాణం లేని శిల్పంలా, జీవం లేని బొమ్మలా, మోడువారిన వృక్షంలా, ఒంటరి పక్షినై రెక్కలు తగి అనుక్షణం నీ స్మృతుల్లో గిలగిలా కొట్టుకుంటూ బ్రతుకు ఏడుస్తాను. ఈ శేష జీవితం ఇదే కదా నాకు మిగిలింది దైన్యంగా చూస్తూ వేదాంత ధోరణితో అన్నాడు. భర్త మనోగతిని గ్రహించిన లలిత కదిలిపోయింది. తనంటే ప్రాణమిచ్చి తన పిచ్చి మహారాజును ఒంటరిగా వదిలి ఏకాకిం చేసి తన దారి తాను చూసుకుంటుంది. ఆమె హృదయం గిలగిలా కొట్టుకుంది. ఏమండి, మీకింత క్షోభ పెట్టి పోతున్నందుకు నన్ను క్షమించండి అంది కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ. భార్య ముంగురులను సవరిస్తూ, పిచ్చిదానా, నువ్వేం తప్పు చేశావని నిన్ను క్షమించాలి? ఆదర్శ దాంపత్యానికి ప్రతీకమైన మన జంటను చూసి ఓర్వలేక ఆ భగవంతుడు మనల్ని వేరు చేస్తున్నాడు. నిజంగా తప్పు ఆ భగవంతుడిదే. వైరాగ్యం నిండిన స్వరంతో అన్నాడు. శ్రీకాంత్ తల్లి దగ్గరికి నిలబడి ఆమె కళ్ళల్లో దైన్యంగా చూస్తూ వెక్కిళ్ల మధ్య మమ్మీ మమ్మీ అని పిలిచాడు జీరబోయిన గొంతు. ఆ పసివాణ్ణి చూడగానే ఆ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. మాతృప్రేమ వరద గోదావరిలా ఉబికి వచ్చింది. ఆ పసివాణ్ణి దగ్గరికి తీసుకుని గుండెలకు చేర్చుకుని ప్రేమగా మేనంతా నిమిలి ఆర్తిగా ముద్దలిచ్చింది. ఏమండి, శ్రీ మీ బిడ్డ కాదని చిన్న చూపు చూడరు కదూ దైన్యంగా చూస్తూ అడిగింది. అవేం మాటలు లలిత. శ్రీ మాధవ్కే కాదు, నాకు బిడ్డే. నా రక్తం పంచుకుని పుట్టకపోయినా ఎప్పుడూ వాడు నా బిడ్డే. నా ప్రేమలో ఎప్పుడూ మార్పుండదు. ఇన్నాళ్లకు సొంత బిడ్డలా ఎలా ప్రేమించానో ఇప్పుడు అంతే. వీడి గురించి ఏ చింత పెట్టుకోవద్దు. నీ ప్రతిరూపంగా నువ్వు నాకు మిగిల్చిన అపురూప కానుక వీడు అంటూ అభయమిచ్చాడు. మాధవ్ లలిత కాళ్ల చెంత కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అతడి హృదయం పశ్చాత్తాపంతో ఆక్రందిస్తోంది. రవిచంద్ర అతడి వైపు జాలిగా చూశాడు. ఊరుకో మాధవ్ అన్నాడు వీపు మీద చేత్తో నిమురుతూ ఓదార్పుగా. అతడి ఓదార్పు వచనంతో మాధవ్ మరింత సిగ్గుతో కుంచుంచుకుపోయి కుమిలిపోసాగాడు. రవిచంద్ర, పచ్చగా సాగిపోతున్న నీ సంసారంలో ఘోరమైన చిచ్చు పెట్టాను. లలిత చేసిన ఈ అఘాయిత్యానికి కారకుణ్ణి నేనే. బాధతో నా గుండెలు పగిలిపోతున్నాయి. నా గుండె ఆగిపోతే ఎంత బాగుండు. నిజంగా ఆ దేవుడే ఉంటే నా ప్రాణాన్ని తీసుకుపోయి లలిత ప్రాణాన్ని కాపాడలేడా? ఉద్వేగంగా అంటూ మళ్ళీ, ఓ భగవంతుడా, నిన్ను నేనెప్పుడు ఏది కోరలేదు. నన్ను తీసుకుపోయి లలిత ప్రాణాల్ని కాపాడవు. ఆవేదనగా ఆక్రందిస్తున్నాడు. ఒక డాక్టర్లా కాదు, ఒక సామాన్య మానవుళ్ళ అయిపోతూ. రవిచంద్ర భార్య వైపు చూస్తూ, లలిత, పశ్చాత్తాపానికి మించిన శిక్ష మరొకట్లేదు. అతన్ని క్షమించు. మాధవ్ కావాలని తప్పు చేయలేదు. తాగిన మైకుల్లో చేశాడు. అతడు కాముకుడు కాదు. పరిస్థితులకు లొంగిపోయాడంతే. క్షమాభిక్ష పెట్టు అన్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న మాధవ్ మనోగతిని అర్థం చేసుకున్న లలిత అతడి వైపు జాలిగా విస్మయంగా చూసింది. ఆమె కళ్ళు బరువుగా మూతలు పడిపోతున్నాయి. గొంతు కూడా పెగడడం లేదు. అయినా బలవంతంగా శక్తినంతా కూడదీసుకుని మాధవ్ అంటూ ఆత్మీయంగా పిలిచింది. ఆ పిలుపులోని ఆత్మీయతకు, అనురాగానికి, ఆప్యాయతకు అంత బాధలోనూ మాధవ్ హృదయం బాధలోని ఆనందం కెరటంలా ఒక్కటి లేచి కింద పడింది. తన లలిత, తన నేస్తం, తన ప్రియ సఖి పిలుస్తోంది అంటే తనకు క్షమాభిక్ష పెడుతోంది. అతడు మెల్లగా లేచి లలిత చెంతకు వచ్చి నిలబడ్డాడు. దోషిలా తలదించుకుని నిశ్శబ్దంగా రోధిస్తున్న అతన్ని తన పక్కనే కూర్చోమన్నట్టుగా సైగ చేసింది. అతడు ఆమె పక్కలో కూర్చుని 2 చేతులు పట్టుకుని, లలిత, నన్ను క్షమించవు. నేను చేసిన అన్యాయానికి పచ్చని నీ జీవితం అగ్నికి అర్పణమైపోయింది. నా వంటి పాపాత్మని తీసుకుపోయి నీ వంటి పుణ్యాత్మురాల్ని ఆ దేవుడు రక్షించలేడా అంటూ రోధించసాగాడు. మాధవ్, నువ్వు బ్రతకాలి నీ భార్య కోసం. నీ మదిలో ప్రతిష్ఠించిన నా రూపాన్ని చెరిపేసే నీ భార్య రూపాన్ని ప్రతిష్ఠించు, పూజించు. అందులో అర్థం ఉంది. అంతేగాని పరాయి సొత్తును ప్రేమించడం అర్థరహితం, అవివేకం అనిపించుకుంటుంది. నా దృష్టిలో బాబుగాడెంతో నువ్వు అంతే. ఇన్నాళ్ళు ఆ భావనతోనే చూశాను. ఒక నేస్తంగా అభిమానించాను.
అని ఒక తల్లి బిడ్డకు ఓ మహోన్నత సత్యాన్ని బోధించినట్లు ఉపదేశించింది. అంత ఆవేదనలను మాధవ్ ఉలిక్కిపడ్డాడు. ఆమె కళ్ళల్లో వెల్లివిరిసిన ప్రేమరేఖలు చూసి సిగ్గుతో కుంచుకుపోయాడు. ఆ ప్రేమ అమృత తుల్యమైన తల్లి ప్రేమకు సంబంధించినది. దుఃఖావరణంలో చెలరేగిపోతూ లలిత అంటూ అప్రయత్నంగా ఆమె ఎదపై ముఖాన్ని ఆర్చి కుమిలి కుమిలి రోధించసాగాడు. ఓ మహోన్నత సత్యాన్ని గ్రహించిన అతడి అంతరంగం ఆనంద ఆవేదనల సమ్మేళనలతో ఉవ్వెత్తున లేచింది. లలిత శ్రీకాంత్ చేతిని అందుకుని ఆ ఇద్దరి తండ్రుల చేతుల్లో పెట్టి సంతృప్తిగా చూస్తూ బరువుగా కళ్ళు మూసింది. రవిచంద్ర, మాధవులు లలిత అంటూ ఏకకంఠంతో ఒకేసారి గొల్లుమన్నారు. శ్రీకాంత్ తల్లి ముఖంలోకి అమాయకంగా చూస్తూ, మమ్మీ కళ్ళు తెరు, నాతో మాట్లాడవు, ముగ్ధగా ప్రశ్నిస్తున్నాడు. ఆ పసివాడు తన తల్లి ఇంకా బ్రతికే ఉందన్న భ్రమలో ఉన్నాడు. రవిచంద్ర శోకం ఇందుమతి ఎడబాటుతో అజమహారాజు శోకాన్ని సూచిస్తోంది. మాధవ్ శోకం తన ప్రణయనేస్తం, తన ప్రణయిని, తన యశోదామాత వియోగంలో ఓ బాల్యమిత్రుడు, ఓ పిచ్చి ప్రేమికుడు, తల్లి కనుక తల్లడిల్లిపోయే యశోదానందని విలాపాన్ని స్ఫురింపజేస్తోంది. అప్పటికీ లలితపోయి 3 మాసాలు గడిచిపోయింది. రవిచంద్ర హృదయాన్ని, ఇంటిని, బ్రతుకును చీకటి చేసి స్మృతులతో మాత్రం మిగిల్చిపోయింది లలిత. ఆమె స్మృతుల్లో రగిలిపోతూ కుమిలిపోతూ జీవోత్సవంలా బ్రతికి ఇడుస్తున్నాడు రవిచంద్ర. మాధవ్ అయితే లలిత మరణంలో కృంగి కృషించిపోయాడు. పిచ్చిపట్టి పిచ్చాసుపత్రి పాలయ్యాడు. ఈ 3 మాసాలు అతడికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించింది సులోచన. మెంటల్ షాక్ నుంచి తేరుకున్న అతన్ని మళ్ళీ లలిత స్మృతులు బాధించసాగాయి. మనోవేదనతో మంచనెక్కాడు. రవిచంద్ర అతడి మనోగతిని సహృదయంతో అర్థం చేసుకుని దయార్థ హృదయుడై అతన్ని మామూలు మనిషిగా చేయడానికి శతప్రయత్నాలు చేశాడు. ఓ మంచి స్నేహితుడిగా ఆత్మీయతో అతన్ని ఆదరించి అనునయించి ఓదార్చాడు. బాబుని చూచాయినా కొంతలో కొంతైనా లలితను మర్చిపోగలుగుతాడని ఎక్కువగా బాబుని అతడి సాహచర్యంలో వదిలేవాడు. రవిచంద్ర ఓదార్పు వచనాలతో శ్రీకాంత్ ఆటపాటలలో మాధవ్ 1 సంవత్సరానికి కోలుకోగలిగాడు. గత స్మృతులకు సంబంధించిన వేదనతో అతడి గుండె బరువెక్కింది. శ్వాస బరువుగా వదులుతూ నిట్టూర్చారాయన. ఆయన కనుకొనల నుండి కన్నీటి బొట్లు చెక్కిల మీదుగా జాలివారి టపటపామంటూ చేతుల మీద పడ్డాయి. రోజులో ఒక్కసారైనా భార్య స్మృతులు కళ్ళ ముందు నిలిచి హృదయాన్ని పిండి బాధించటం, కళ్ళ నుండి కన్నీటి బొట్లు జాలువారటం పరిపాటైపోయి పారిపోయిన దగ్గర నుండి దినచర్యలో అదో భాగం అయిపోయింది. మరి భార్యను ప్రాణంగా ప్రేమించిన భర్త ఆమె ప్రతి కదలికను ఎలా మరవగలడు? శ్రీకాంత్కి పాప పుట్టిన దగ్గర నుండి ఆయన బాధ కొంత ఉపశమనం చెందింది. ఆ గమనం, ఆ మందహాసం, ఆ మధురమైన పలుకులు అచ్చు లలిత రూపాన్ని పుణికిపుచ్చుకున్న లల్లీని చూసుకుని మురిసిపోయారు. లలిత మళ్ళీ లల్లీ రూపంలో జన్మించిందని భ్రమలోకంలో జీవిస్తున్నాడు. చీకటైపోయిన తన జీవితానికి లల్లి చిరుదీపంలా ప్రవేశించి వైరాగ్యంతో గడుపుతున్న తనకు ఆశలు కలిగించింది. లల్లీలో తన లలితను చూసుకుంటూ భ్రమతో జీవిస్తున్నాడు. సరిగ్గా అప్పుడు వచ్చాడు శ్రీకాంత్. తండ్రి మనోగతిని క్షణంలో పసిగట్టేశాడు. ఈరోజు డాడీకి మమ్మీ పదే పదే గుర్తుకొస్తుంది. అందుకే ఆయన అలా దిగులుగా మాటిమాటికి కంటితడి పెడుతున్నారు. తండ్రిని ఆ స్థితిలో చూసేసరికి శ్రీకాంత్ కదిలిపోయాడు. డాడీ ఆర్తిగా పిలిచాడు. రవిచంద్ర ఆ పిలుపుతో గతం తాలూకా స్మృతుల నుండి బయటపడుతూ బరువెక్కిన గుండెతో నిట్టూర్చాడు. కంగారుగా చెమర్చిన కళ్ళు కర్చీఫ్తో తుడుచుకుంటూ, ఏం బాబు అడిగాడు. తన కంట తడిపెడితే శ్రీకాంత్ తట్టుకోలేడు. తనతో పాటు దిగులుగా కూర్చుని మందపడుతుంటాడు. సాధారణంగా ఎప్పుడూ కొడుకు ఎదురుగా కంటతడి పెట్టాడు. రవిచంద్ర ఎంత బాధున్నా నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తాడు. డాడీ మమ్మీ గుర్తుకొచ్చిందా? ఆర్తతో నిండిన స్వరంతో అడిగాడు. అవును. డాక్టర్ అంకుల్ని ఫంక్షన్కి పిలిచావా? అడిగాడు రవిచంద్ర. పిలిచాను డాడీ, ఓ 10 నిమిషాల్లో వస్తా అన్నారు చెప్పాడు శ్రీకాంత్. అంకుల్ రాగానే లల్లీని ఆయన పాదాలకు నమస్కరించడం చెప్పు. మా అందరికంటే ముందు ఆయన ఆశీర్వచనమే తీసుకోవాలి చెప్పాడు రవిచంద్ర. అదేంటి డాడీ? ముందు మీ తర్వాత ఎవరైనా అన్నాడు విస్మయంగా చూస్తూ. అది కాదు బాబు, లల్లీకి అసలైన తాతయ్య ఆయనే కదా అన్నాడు. డాడీ మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. నీకు ఈరోజు ఓ సత్యాన్ని విశదపరచాలనుకుంటున్నాను మాధవ్. అంకుల్ ఎవరనుకుంటున్నావు? నీ తండ్రి చెప్పాడు.
ఆ మాటలు వింటూనే అదిరిపడ్డాడు శ్రీకాంత్. ఏమి డాడీ మీరంటున్నది? అంకుల్ నా కన్ను తండ్రా? నాకంత అయోమయంగా ఉంది. మరి మీరు? ఆర్దోక్తితో ఆగిపోయాడు. నిజమే బాబు, మాధవ్ స్వయంగా నీ తండ్రి. అదో విచిత్రమైన కని విని ఎరగని మా జీవిత గాథ విని చెప్తానంటూ జరిగిందంతా క్లుప్తంగా వివరించి నిట్టూర్చాడు రవిచంద్ర. శ్రీకాంత్ కళ్ళు చిప్పిల్లాయి. గుండె పొరల్లో నుండి ఆవేదన తన్నుకొస్తుండగా, డాడీ, ఈ చేదు నిజాన్ని నాకెందుకు చెప్పారు అంటూ విలపించాడు. నీ జన్మరహస్యం నీకు తెలియచేయడం నా కర్తవ్యం. న్యాయంగా మాధవే నీ తండ్రి. నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నీ కన్నె తండ్రిని కూడా అదే కోణంలో చూసి ప్రేమించాలి. నువ్వంటే పిచ్చి ప్రేమ. ఆ పిచ్చి తండ్రికి పుత్రవాత్సల్యాన్ని అందించు. అప్పుడే నీ జన్మ చరితార్థం అవుతుందంటూ ఉపదేశించాడు. డాడీ, అంకుల్ నా కన్నతండ్రి అనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు మీరే నా కన్నతండ్రి అన్న భావనతో ఉన్న నా మనసు ఇప్పుడు మీరు కాదన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఈ నిజాన్ని నేను తెలుసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో. ఈ చేదు నిజం విన్న దగ్గర నుండి నా గుండెలు బాధతో పగిలిపోతున్నాయి అంటూ ఆవేదనగా తండ్రిని కౌగిలించుకున్నాడు. శ్రీకాంత్ని ప్రేమగా దగ్గరకు తీసుకుని, నాన్న, నా రక్తం పంచుకుని పుట్టకపోయినా నువ్వెప్పుడూ నా కన్న బిడ్డ కంటే ఎక్కువేరా. నా లలిత తన ప్రతిరూపంగా మిగిల్చి నాకు అర్పించిన అపురూప కానుకో నీవు. కొన్ని నిజాలు వినడానికి చేదుగానే ఉంటాయి. ఒంట్లో బాగోకపోతే మందు మృంగడం లేదు, చేదుగా ఉందని మానేస్తామా? మన ఆరోగ్యం బాగుపడటం కోసం ఆ చేదు మందుని ఎలా మింగుతున్నామో అలాగే కొన్ని చేదు నిజాలు తెలుసుకుని భరించాలి. బాధగా ఉన్నా తప్పదు. ఎదుటివాళ్ళ జీవితాలను చూసి తన జీవితం చక్కదిద్దుకోవాలి. నువ్వంటే ప్రాణం ఆ కన్నతండ్రికి. నువ్వే లోకం, లోకమే నువ్వుగా బ్రతుకుతున్న పిచ్చి తండ్రి ఆ మాధవ్ అంటూ సత్యాన్ని బోధించారు కొడుక్కి. శ్రీకాంత్ కళ్ళ ఎదుట మాధవ్ రూపం మెదిలింది. తాను నవ్వితే నవ్వడం, ఏడిస్తే విలవిల్లాడిపోయే మాధవ్ అంకుల్ కనిపించాడు. తన చిన్నతనం నుండి అంకుల్ తనని ఎంత అపురూపంగా ప్రేమగా చూసేవారో గుర్తుకొచ్చి అతడి హృదయం ద్రవించకపోయింది. తనను ఒక మనిషిగా తీర్చిదిద్ది తన చదువు విషయంలో ఎంతో శ్రద్ధ చూపించి ఎంబీబీఎస్ చదివించారు. తర్వాత అంకుల్ ప్రోద్బలంతోనే ఎండీ చదివాడు. సూపర్ స్పెషాలిటీ చేయడం కోసం అమెరికా వెళ్లేందుకు కావలసిన ప్రయత్నాలు చేయించారు. తాము అమెరికా వెళ్ళేటప్పుడు బొంబాయి ఎయిర్పోర్ట్లో తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చి తనను విడిచి ఉండలేక చిన్నపిల్లాళ్ళ తను పట్టుకుని బావురమన్నారు. ఆ దృశ్యం తాను ఇప్పటికీ మర్చిపోలేడు. అందరూ ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు తీర్చుకుని పూజామందిరం వద్ద కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి అంకుల్ అలా కాదు. ఉదయాన్నే లేవగానే మమ్మీ ఫోటో ఎదురుగా కూర్చుని ఫోటోలో ఉన్న మమ్మీ వైపు దృష్టిని సారించి తదేకంగా చూస్తూ గంటల తరబడి ఆరాధిస్తూ కూర్చుంటాడు. రోజు పూలమాలతో మమ్మీ ఫోటోని అలంకరించడం, అగరబత్తీలు వెలిగించి ఫోటోలో మమ్మీ నుదుట సింధూరం దిద్ది తదేక ధ్యానంతో కూర్చుండిపోతారు. తాను చాలాసార్లు అంకుల్ని అడిగాడు, మమ్మీ అంటే ఎందుకంత అభిమానం మీకు? దానికి ఆయన, మీ మమ్మీ నేను బాల్య స్నేహితులం బాబు. నా ప్రియనేస్తం. నన్ను విడిచి తిరగరాని లోకాలకి వెళ్ళిపోయింది. ఈ ఫోటో మాత్రం నాకు మిగిల్చింది. ఇందులోనే నా స్నేహమయిని చూసుకుని సంతృప్తి చెందుతున్నాను అంటూ వాపోయారు. ఆయన కళ్ళల్లో నీటితెర చూసి తన మనసు నీరుగారిపోయింది. అంటే స్నేహబంధం ఇంత నిజమైనదా, ఇంత పవిత్రమైనదా? ఆశ్చర్యంతో ఎన్నోసార్లు తనలో తాను ప్రశ్నించుకున్నాడు. సరిగ్గా అప్పుడు మాధవ్ సులోచన లల్లి చేతులను పట్టుకుని చిన్నారి ముద్దు మాటలు వింటూ నవ్వుతూ బాల్కనీలోకి వచ్చారు. శ్రీకాంత్ మాధవ్ వైపు ఆరాధనగా చూశాడు. అతను తన తండ్రి అన్న భావన స్ఫురించగానే హృదయాంతరాళంతో పితృవాత్సల్యం పొంగిపొర్లింది. మాధవ్ దగ్గరికి రాగానే ఒక్క ఉదుటిన లేచి నిలబడి ఉద్వేగంతో డాడీ అని ఆర్తిగా పిలుస్తూ తండ్రిని అల్లుకుపోయాడు. మాధవ్ బ్రుకుటి ముడిపడింది. ఏమిటన్నట్లు ప్రశ్నార్థకంగా రవిచంద్ర వైపు చూశాడు. రవిచంద్ర నవ్వుతూ కళ్ళతో సైగ చేశాడు. విషయం అర్థమై మాధవ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. శ్రీకాంత్ని మరింత గాఢంగా గుండెలకు హత్తుకుని ప్రేమగా కొడుకు శరీరం నిమురుతూ, బాబు, నిజంగా ఈ దినం ఎంతో శుభదినం. నా చిరకాల వాంఛ నేటితో తీరింది నాన్న. నీ నోటి వెంట డాడీ అన్న మధురమైన పిలుపు వినాలని ఎన్నో యుగాలుగా తప్పించానురా. ఇప్పుడు నా జన్మ ధన్యమైంది. నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? సంతృప్తిగా అంటూ శ్రీకాంత్ నుదుటి మీద ఆర్తిగా పెదవులతో స్పృశించాడు. తండ్రి పరిష్వంగణ అందించిన మధురామృతానికి అనురాగ సుధకి శ్రీకాంత్ తన సుఖంతో సంతోషంతో పులకరించిపోయింది. రవిచంద్ర వారిద్దరిని సంతృప్తిగా చూస్తూ నవ్వుకున్నాడు నిండుగా. మీ తండ్రి కొడుకులిద్దరూ ఒకటే. ఈ తండ్రిని మర్చిపోయారా?
మీ ఆనందాన్ని నాకు కొంచెం పంచండి హాస్యంగా అన్నారు. ఆ తండ్రి కొడుకులిద్దరూ చిరునవ్వులు చిందిస్తూ రవిచంద్ర వైపు ఆరాధనగా ఒకలాంటి కృతజ్ఞతాభావంతో చూడసాగారు. శ్రీకాంత్ రవిచంద్రకు మాధవ్కి మధ్య కూర్చుని ఇద్దరు చేతులను అందుకుని ప్రేమగా స్పృశిస్తూ ఆ ఇద్దరి తండ్రులను అందించే ప్రేమామృతాన్ని అందుకుని ఆనంద పారవస్యంతో తేలియాడుతున్నాడు. సులోచన ద్వారా అసలు విషయం తెలుసుకున్న శ్రీకాంత్ భార్య హైమ వారి వైపు విభ్రాంతిగా అబ్బురంగా చూడసాగింది. సులోచన ఆ ముగ్గురిని సంతృప్తిగా చూస్తూ చెక్కిల మీదుగా జాలివారిన ఆనంద బాష్పాలను కొనగొడుతూ తుడుచుకుంది. రవిచంద్ర మాధవ్ కొడుకు చెంపల మీద చెరొక వైపు ఒకేసారి ప్రేమగా ముద్దులిచ్చారు. ఒక తండ్రి ప్రేమ వెన్నెల కమ్మనైనది, మరొక తండ్రి ప్రేమ మంచులా చల్లనైనది. ఒకరిది అమృతాన్ని కురిపిస్తే మరొకది తేనెలు చిందిస్తోంది. ఒకరి ప్రేమ రాగబంధం, మరొకరి ప్రేమ రక్తబంధం. ఫ్రెండ్స్, విన్నారు కదా, పుప్పాల సూర్యకుమారి గారు రచించిన రాగబంధం రక్తబంధం. ఆద్యంతం ఆసక్తిగా రచించిన రచయిత్రి గారికి నా కృతజ్ఞతాభివందనాలండి. ఈ నవలను సృష్టించినందుకు ఆవిడకి వేల వేల అభినందనలు. ఎంత బాగా రాశారంటే ఒక్కొక్క క్యారెక్టర్ని కళ్ళ ఎదుట నడిపించారండి. అంత బాగా రాశారు. ఒక్కొక్కళ్ళ మనోభావాలను మన ముందు తేలియాడుతున్నట్టు రచించిన ఆవిడకి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువైపోతుంది. అలాగే ఈ నవల విన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ప్రత్యేకంగా సుధగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే తప్పకుండా ప్రతి ఎపిసోడ్కి మర్చిపోకుండా నన్ను ప్రోత్సహించడానికి కామెంట్ పెడుతూ వచ్చారు. అలాగే కొత్తగా ఈ మధ్య మన ఛానల్లో ఉన్న నవలలు వింటున్న కృతి గారికి కూడా నా ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరూ మీ కామెంట్స్ని నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి నవలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.